Garuda Express, an international courier service. ఏపీలో పోలవరం ప్రాజెక్ట్ అనేది రైతుల పాలిట వరం లాంటిది. అలాంటి ప్రాజెక్ట్ ఎందుకు ఇంతలా ఆలస్యమైంది? ఎప్పుడు పోలవరం తన కలల ప్రాజెక్ట్ అని చెప్పేవాళ్ళే ఇలా చేశారా? చంద్రబాబు వల్లే ఈ ప్రాజెక్ట్ 15 ఏళ్లు వెనక్కి వెళ్ళిందా? పోలవరంపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు దగ్గుపాటి వెంకటేశ్వరరావు. అవేంటో ఇది చూస్తే మీకే తెలుస్తుంది. పోలవరం నిర్మాణం పూర్తి చేయడం తన కళ అని నిత్యం చెప్పే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆయన తోడలుడు ఏపీ రాజకీయాల్లో సీనియర్ లీడర్ అయిన దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాట్లాడితే చాలు చంద్రబాబు పోలవరం తన కళ అంటూ కలరింగ్ ఇస్తున్నారని, నిజానికి ఆయన వల్లే పోలవరం ఇంత ఆలస్యమైందంటూ ఆయన గత చరిత్ర చెప్పుకొచ్చారు. పోలవరం పట్ల గతంలో చంద్రబాబు సరిగ్గా స్పందించకపోవడం వల్లనే ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు ఇప్పటికీ ఇలాగే ఉందన్నారు. 1996లో దేవగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో పోలవరంపై ఉన్నత స్థాయి సమావేశం జరిగిందని, ఆ మీటింగ్లో అప్పటి మంత్రి ఎర్రన్నాయుడు కూడా పాల్గొన్నారన్నారు. పోలవరానికి అన్ని అనుమతులు అన్ని విధాల సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని దేవగౌడ చెప్పారని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రాజెక్టుకు సంబంధించిన నివేదిక కోరామని, అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని దేవగౌడ చెప్పారన్నారు. దేవగౌడ సూచనను అప్పట్లో చంద్రబాబు మాత్రం పట్టించుకోలేదని దగ్గుపాటి చెప్పారు. పోలవరం నిర్మాణం కోసం చంద్రబాబు ఎలాంటి వివరాలు పంపలేదన్నారు. ఆ రోజు చంద్రబాబు పంపి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. దేవగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పుతుండేవారని, కాబట్టి ఆ రోజే చంద్రబాబు స్పందించి ఉంటే పోలవరం ఎప్పుడో పూర్తయ్యేదని, 1997 వరకు దేవగౌడ అధికారంలో ఉన్నారన్నారు. అప్పుడు వేగవంతమైన కనీసం ఒక 5 ఏళ్ల టైం తీసుకున్నా 2002 నాటికైనా ఒక కొలిక్కి వచ్చేది. అంటే దగ్గుపాటి లెక్క ప్రకారం చంద్రబాబు కారణంగానే పోలవరం ప్రాజెక్టు 15 సంవత్సరాలు ఆలస్యమైందని చెప్పడం జరిగింది.